కార్యదర్శి అప్పటి వరద గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు గారు, ఎంత దుర్మార్గమైన వాడంటే చంద్రబాబు నాయుడు. బాధ రైతులకి ఏముంది, రైతులే మమ్మల్ని పిలుస్తున్నారు. ఇందులో ఎక్కడ ప్రతిపక్షాల పాత్రగానే ఏం లేదు. ఈయన సంవత్సరం 2 మాసాల క్రితం బలవంత భూసేకరణ అర్ధరాత్రి వీగిపోయిన ఆర్డినెన్స్తో, కాలం చెల్లిపోయిన ఆర్డినెన్స్తో భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే దానికి రైతాంగం రోడ్డు మీదకి వచ్చినటువంటి 3 రోజుల తర్వాత రాజకీయ పార్టీలను రైతులు ఆహ్వానించిన తర్వాత ఉద్యమంలోకి వెళ్ళాం. మేము ప్రేరేపితమైంది మేము చేసింది కాదు. రైతులు ఇది వాళ్ళ ఈరోజు కూడా ఏ రాజకీయ పార్టీ నడుపుతున్న ఉద్యమం కాదు. రైతాంగం వ్యూహాత్మకంగా వాళ్లే వ్యూహరచన చేసుకుని నడిపేటువంటి ఉద్యమం ఇది. రెండోది, వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1200 ఎకరాలతో పోర్టు కడితే చాలన్న వాళ్ళు ఇవాళ 33,000 ఎకరాలతో ఉంటే కానీ పోర్టు కట్టమని చెప్పేటువంటి దుర్మార్గమైన దుర్బుద్ధి, దుర్నీతి. కేవలం వేలాది ఎకరాల్లో రైతులను మట్టి కొట్టుపోయిన పర్ల, వేలాది ఎకరాలు ఇళ్ళు లేకుండా, పొలాలు లేకుండా, వాళ్ళ జీవితం లేకుండా పోయిన పర్ల మనం వ్యాపారస్తులకి అమ్ముకోవచ్చు అనే దుర్నీతిని ఎండగడతాకి రాజకీయ పార్టీలు రైతులతో మమేకమైనాయి. ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వం చెప్తున్నటువంటి అభూత కల్పనలు, ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగస్తుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఉపయోగించి రైతాంగానికి కొన్ని మాయమాటలు చెప్పేదానికి ప్రయత్నం మొదలు పెడుతుంది. అవన్నీ కూడా ఎలా మాయమాటలు, ప్రభుత్వం చెప్పే ఎలా అభూత కల్పనలు, ప్రభుత్వం మనకి ఎలా తద్వారా మన భూమిని లాక్కుంటానికి ప్రయత్నం చేస్తుంది. పోర్టులు, పరిశ్రమ ఉంటేనే పోర్టు బతుకుద్ది, పోర్టు కడతాకి అవకాశం ఉంటుంది అనేది ఎంత అసత్యం. అది సత్యమా కాదా? అలాగే రాష్ట్రంలో మిగతా చోట్ల ఏ పోర్టుకి ఎన్ని వేల ఎకరాల పరిశ్రమ తీసుకున్నారు, పోర్టు ఇంకా ఎందుకు బతుకుతుంది అక్కడ? కృష్ణపట్నం పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, రేపు మాతో పాటు నిర్మాణం చేస్తామని ప్రభుత్వం చెప్తున్నటువంటి భావనపడ పోర్టు కానీ, అక్కడెక్కడొక్కడ పరిశ్రమలకు అవకాశం తీసుకోవాలా? పరిశ్రమలకు తీసుకోకుండానే పోర్టు కడతామని చెప్తుంది. భావనపాడులో 4,911 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ దాన్ని 2,500తో నిర్మాణం చేస్తామని చెప్తుంది, 2,500 ఎకరాల్లో. మరి అక్కడ పరిశ్రమలు లేకుండా 2,500 ఎకరాల్లో భావనపాడులో 24 బెర్తులతో పోర్టు కట్టగలిగినప్పుడు బందర్లో ఎందుకు కట్టలేరు? కాబట్టి ఇది కేవలం పాలకులు ఈ భూదోపిని అభివృద్ధి పేరుతో అభివృద్ధి ఆశ చూపించి, అభివృద్ధిని ఎరగాయేసి మన ఆస్తుల్ని, మన జీవితాలని కొలగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చేస్తున్న విషయాల్ని. అలాగే వీళ్ళు చెప్పేదంతా కూడా ఉద్యోగాలు వస్తాయా రావా? అలాగే ఇవాళ రైతాంగం కానీ, ప్రతిపక్షాలు కానీ చేస్తున్న డిమాండ్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భూమి ఐడెంటిఫై అయిందో, గుర్తించబడిందో, ఆ భూమి రైతులకు సముచితమైన నష్టపరిహారాన్ని ఇచ్చి కొనమని మేము డిమాండ్ చేస్తుంటే, ఆ నష్టపరిహారాన్ని ఇవ్వటానికి మనం రాష్ట్రం విడిపోయి కట్టుబట్టలతో వచ్చాం కాబట్టి ఇవాళ మన దగ్గర డబ్బులు లేవు రాష్ట్ర ఖజానాలో, కాబట్టి మనం పూలింగ్ ద్వారానే చేయగలం ఇదని చెప్పేటువంటి పాలకులు ఈ పూలింగ్ ద్వారా రైతులకి 33,000 ఎకరాల్లోని రైతులకు ఇవ్వాల్సి వచ్చేది దగ్గర 16,000 ఎకరాల్లో ఊరు కట్టాలి. 16,000 ఎకరాల్లో ఊరు కట్టాలంటే సుమారు అది ఎన్ని వేల కోట్లు అవుతుంది? 15,000 అవుద్దా, 20,000 అవుద్దా, 25,000 అవుద్దా అనేది చెప్పలేని పరిస్థితి. అన్ని వేల కోట్లు కడతాకి ఖజానాలో డబ్బులు ఎక్కడి? 600 కోట్లు పెట్టి పొలం కొంటాకి వీళ్ళ దగ్గర డబ్బులు ఖజానా ఖాళీ అన్నప్పుడు 2 సంవత్సరాల్లో, రాబోయే 2 సంవత్సరాల్లో 15,000 నుంచి 25,000 కోట్లు పెట్టి ఊరు కడతాకి డబ్బులు ఎక్కడి? కాబట్టి ఇదంతా మోసం. మన మోసం చేయటం ద్వారా, మనని మాయ చేయటం ద్వారా మనకి కౌలు ఎర చూపించి, మీకు కౌలు ఇస్తాం, 30,000 సంవత్సరానికి కౌలు ఇస్తాం, మీకు పొలం పండతలేదు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పి కౌలు ఎర చూపి పొలం లాక్కునే దానికి చేస్తున్నారు. అట్లాగే రెండోది, కృష్ణా నాగార్జున సాగర్లో నీళ్ళు ఉన్నాయి, శ్రీశైలం నిండుకుండలాగా ఉంది, కానీ మాకు మాత్రం నీళ్ళు లేవు. కృష్ణా డెల్టా ఇరిగేషన్ శాఖ మంత్రి మా జిల్లాలో ఉంటాడు, రోజు మా జిల్లాలో తిరుగుతాడు. మమ్మల్ని ఏదో అన్నా సామెతగా కన్నతల్లికి మాత్రం కూడి పెట్టలేడు వెనకట్టుకోకడు, పిన్నతల్లికి మాత్రం బంగారు గాజులు మోచేతి వరకు తొడుగుతా అని చెప్పాయంట. మాకేం నీళ్ళు లేవు, కృష్ణా జిల్లాలో మేము ఏడుస్తున్నాం. ఇరిగేషన్ మంత్రి ఇక్కడ ఉంటాడు, ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడు, మా పొలాలు చచ్చిపోతున్నాయి, నీళ్ళు లేవు. వీళ్ళు మాత్రం కర్నూలుకి, అనంతపురానికి, చిత్తూరుకి కూడా నీళ్ళు ఇస్తా అని చెప్తాడు ఈ దేవినేనమ్మ చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇటువంటి పాలకుల మోసం మాయబడద్దు. మనం పొలానికి నీళ్ళు ఇవ్వలేనోడు ఇవన్నీ చేయలేరు.
కాబట్టి మనం ఒకటే ఫారం నెంబర్ 3 మీద సంతకం పెట్టకుండా ఉండండి. చంద్రబాబుని సముద్రంలో కలిపే వరకు కూడా మనం పోరాటం చేసి మీరు చేసే పోరాటానికి మేము అండగా ఉంటామని చెప్పడానికి వాళ్ళ స్థైర్యం నింపడానికి వెళ్తున్నాం.